ప్రాణంతో కూడిన సమస్య ఇది. పడితే ఏంది? పడితే ఏమైంది? కాలు చేయరిగింది. హాయ్ హలో నమస్తే, స్వాగతం సుస్వాగతం. బీటీఎస్ కొరియన్ బ్యాండ్ అయితే అస్సలు కాదు, గుర్తెట్టుకోండి. ఇది మన తెలుగు బీటీఎస్ బతుకు తెలుగు స్టోరీస్ లో ఒక్కరోజు మీలా నేను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్ చేసే డిటిఎస్ వర్క్ దాని వెనక ఉన్న బతుకు పోరాటం గురించి అయితే తెలుసుకోబోతున్నాను. నాకైతే ఎలాంటి అవగాహన లేదు, ఎప్పుడో ఒకసారి చూశాను అంతే. దాని గురించి అయితే ఈరోజు వాళ్ళతో గడిపి తెలుసుకోబోతున్నాను. చూద్దాం. ఈ లోపల అయితే వాడు వచ్చేసాడు. వాడిని చూసి అయితే భయపడకండి, వాడికి ఈ మధ్య బాబు పుట్టాడు. పరిచయం అయితే అయిపోయింది, ఇంకా పనిలోకి వెళ్దాం. ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో దారిలో వచ్చేటప్పుడు అన్న వాళ్ళు నిన్న వచ్చినట్టయితే నీకు ఉండేది అన్నారు, అదేంటో కనుక్కుందాం. మీ పేరేనా? నా పేరు శ్రావణ్. శ్రావణ్ నేనేమి ఉండేది కదా, చెట్ల కింద పోతాం తట్టుకోలేక బాగుంది. అంత పని ఉందా? మామూలుగా ఎట్టుందా నిన్న పని? నిన్న వరకు చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉందంట. అయితే అదంతా చేసి ఎండకి తట్టుకోలేక అందరూ చెట్ల కిందకి పోయారని చెప్పేసి అన్నారు. అయితే మేమైతే ఆలస్యం చేయకుండా అన్నీ ఏమేం కావాలో ఆ రోజుకి వర్క్కి అన్నీ కూడా ఆటోలోకి ఎక్కించాం. చిన్న చిన్న బోల్డ్తో సహా అన్నీ చెక్ చేసుకొని మరి వాళ్ళు ఎక్కించారు. ఇకపోతే ఈయన సూపర్వైజరు మేమే అనుకున్నా, కానీ ఆఫీస్ వాళ్ళు కూడా పొద్దున్నే మాతో పాటు డ్యూటీకి వచ్చారు. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వర్క్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మన ఇళ్లలో వెలుగుని నింపే విద్యుత్ ఎంత ముఖ్యమో, ఆ వెలుగు వెనక నిశ్శబ్దంగా శ్రమించే ఈ మనుషులు కూడా అంతే ముఖ్యం. నేనైతే ఈరోజు వీళ్ళతో గడపబోతున్నా. వర్క్ లొకేషన్ ఏదైతే ఉందో ఈరోజు అయితే దగ్గరే ఉంది. లొకేషన్కి అయితే వచ్చేసాం. రోజుకు వీళ్ళు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు జర్నీ ఉంటుంది. రాగానే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెటీరియల్స్ అన్నీ కిందకి దించేసాం. చెప్పులు చూస్తే వెరైటీగా ఉన్నాయి. ఏంట్రా అని అడిగితే అవి వేసుకొని స్తంభం ఎక్కాలి అని చెప్పేసి అన్నాడు. అందుకని ఏం మాట్లాడలేదు. మెటీరియల్ కిందకి దింపటం ఆలస్యం, ఎవరి పని వాళ్ళు చక్క చేసేస్తున్నారు. నాకైతే మనోడు దాని గురించి చెప్పాడు. ఏంటని అడిగితే, మన ఇంట్లో పవర్కి మెయిన్ స్విచ్ ఎలాగో ట్రాన్స్ఫార్మర్లో పవర్ కూడా ఇది కూడా మెయిన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నాడు. దీనివల్ల పవర్ ఆఫ్, ట్రాన్స్ఫార్మర్లోకి పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అంట. అందులోకి రిపేర్ ఏదైనా వస్తే అప్పుడే దీన్ని ఆఫ్ చేసుకొని అందులో రిపేర్ చేస్తారు. సో చేస్తున్నారు. అసలైతే దాన్ని అయితే 10కి 25 సార్లు చెక్ చేస్తున్నారు కిందే. అది చాలాసేపు. నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు చేసేదాన్ని చూసి నేను కూడా ఏదో చిన్నగా అలా చేశాను అనమాట. ఈ లోపలనే ఎర్త్ పైపులకి హోల్స్ వేయడానికి ట్రాక్టర్ వచ్చింది. పైకి మేము డిటిఎస్ని పైకి లాగుతున్నాం. అదైతే చాలా వెయిట్ ఉంది అసలు. అమ్మో, 4 కలిసి లాగాం. ఆటో కూడా కదిలిపోయింది. అసలు ఆటో లాక్కి వెళ్ళిపోయింది. అంత వెయిట్ ఉంది అన్నమాట. కానీ పైకి వాళ్ళు ఎక్కి దాన్ని మామూలుగా చేయట్లేదు. అసలు నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోయా వాళ్ళు చేసే పని. ఇదైతే ఎర్త్కి హోల్ పెట్టి దాన్ని, అది ఎర్త్ పైపు అందులో వేసేసారు. సో ఇది కూడా చూస్తే సింపుల్గా ఉంది, కానీ అది కూడా వెయిట్ పైకి లేపుతుంటే ఏమా వెయిట్ ఉంది అసలు. వాళ్ళు చేస్తున్నారు, నేను పట్టుకొని జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అనమాట. అంటే దాని గురించి నాకు అంతగా తెలియదు కదా. సో వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేసేదాన్ని నేను అబ్జర్వ్ చేశాను. ఎట్లుంది పైన? పైన బాగానే ఉందిరా. మాకు డైలీ అలవాటు కాబట్టి బాగానే ఉంటుంది. అలవాటుగా మాకు అట్లా కొత్త వాళ్ళకి అయితే కళ్ళు తిరిగితే పడితే ఏంది? పడితే ఏమైంది? కాలు చేయరిగింది. అయింది ఎప్పుడన్నా? తిరిగింది ఇక. ఎప్పుడే? కింద పడ్డాక నేను ఒకసారి ఎరిగింది. వేయించు మళ్ళీ రాడ్లు వేయించిన. కాలు ఏమి ఎరిగింది సెంటర్కి. కాలు కూడా సెంటర్ కాలు పూర్తిగా ఎరిగింది. అడిగి ప్రాణంతో కూడిన సమస్య ఇది. ట్రై చేస్తాను నేను కూడా ఒకసారి. కింద పడతారు అది ఎక్కడ జారినానికి ఇవన్నీ తెగితే ఊపినే పోతాయి ఇవన్నీ చెప్పులు. అలవాటు ఉండాలి మన. అలవాటుతో పాటు అనుభవం కూడా చాలా ఉండాలి. అట్లయితే నీ పని చేయగలుగుతాం. పని అంతా చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చాము. మిగిలిన మెటీరియల్ ఇక్కడ దించేసి వెళ్ళిపోతాం అనమాట. ఈ పనికి వీళ్ళ ధైర్యమే వీళ్ళ ఆయుధం. ఈరోజు వర్క్ అయిపోయింది. ప్రస్తుతానికి అయిపోయింది. ఇంతవరకు అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి, సామాన్లు తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవడం. బాయ్ ఫ్రెండ్స్.
బాబాయ్ అయిపోయింది వెంటనే మీకు రోజు అలవాటు అయిపోయింది కదా లేదా ఇంకోటి ఏంటి చెప్పానా, ఒకే కుటుంబంలో వాళ్ళు ఈ పని చేస్తుంటే అసలు ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది. ఈ రోజు ఎంత చేసే వరకు అలా ఉంటుంది. ఒకటై ఉంటే పని అలా అయిపోద్ది, పోటీలు ఉండవు పనిలో. ఈరోజు అంతే. ఇగో ఫాదర్, నేను పెద్ద కొడుకు, సన్ చిన్న కొడుకు, నేను చిన్న కొడుకు, ముగ్గురు కొడుకులు, ఫాదరు. సో అలా ఉంటుంది. కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలర్ సుఖం అని అంటే ఇదే. పని అంత కష్టంగా అనిపించదు ఏది కూడా. నేను మీ ముకుందా, ఎప్పుడు ఉంటా బతుకు తెరువు స్టోరీస్ నిండా ఉంటా. మరి బాయ్.